హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సీరియల్లోకి వెళ్దాం. కొత్త జనరేషన్ మారడంతో ఉత్కంఠగా మారిన కథ. ఈ కథలో రేఖకి బుద్ధి ఎలా రాబోతోందని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకైతే సూపర్ ట్విస్ట్ అయితే రాబోతోంది. మేజర్ కావడంతో ఆస్తి డాక్యుమెంట్ని తీసుకొచ్చి ఇందు చేతిలో పెట్టిన లాయర్ చదువులేదు అని కొట్టిపడేసిన రేఖకి ఊహించని షాక్. మరిదంతా ఎలా జరిగిపోతుంది? ఇక్కడ హిందూపై పెత్తనం చేస్తూ కేవలం తన తల్లి ఫోటో కింద పడడానికే హిందూని కొట్టినంత పనిచేస్తుంది రేఖ. రేఖని ఆపి ఏదో ఒకరోజు ఈ ఆస్తి నా మనవరాల పేరు మీదకి మారుతుంది, అది త్వరలోనే జరుగుతుంది, అప్పుడు నీ ఆగడాలన్నీ కూడా ఇక మటుమాయమైపోతాని, నీ పొగరు దిగిపోతుందని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. అది జన్మలో జరగదని చెప్తూ ఉంటుంది రేఖ. ఇక్కడ చూస్తే రాజా అయితే ఇక బస్తీలోని బస్తీవాళ్లతో గొడవలు పడుతూ ధనవంతుడినైపోవాలి అంటూ కష్టపడకుండానే డబ్బు సంపాదించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. తన తండ్రి రాజుని తిడుతూ ఉంటాడు, కష్టపడాలిరా అని చెప్పి. ఇక ఎప్పుడైతే హిందూపై రేఖ చెయ్యెత్తుతుందో తన తాత నానమ్మ బాధపడతారు. మీరేం బాధపడిన అవసరం లేదు, త్వరలోనే మీరనుకున్నది జరగబోతోంది. దుగ్గిరాల వంశం పేరు, నాన్న అమ్మల ఆశయాన్ని ఇక నేను నిలబెట్టబోతున్నాను, మీరు బాధపడకండి, ఇక వాళ్లకి అంతా మొదనైపోయిందని చెప్తూ ఉంటుంది తన నానమ్మ తాతయ్యలతో. ఒసే ఎందుకే పాపం ఆ పిల్లనలా బాధపెడుతున్నారు? చిన్నప్పట్నుంచి బాధపెడుతూనే ఉన్నారు కదే, ఈ ఆస్తికి వారసురాలైన ఆ పిల్లని బాధపెడితే మీకేమొస్తుంది? రేపన్న రోజు ఇక తన చేతికి ఆస్తిపత్రాలొస్తాయి, అప్పుడు మీ బ్రతుకులు కుక్క బ్రతుకులే అవుతాయి. అవునా? నా మరదలు రేఖ ఉండగా ఆస్తిగాని చేతికెలా వెళుతుంది? ఆస్తి వెళ్లకూడదనే కదా సదువు సంధ్యా లేకుండా దాన్ని తయారు చేసింది అని విర్రవీగుతూ ఉంటుంది ఇక రేఖ ఆడపడుచు. అయితే ఇలా జరుగుతూ ఉంటుంది. తను డిగ్రీ పూర్తి చేస్తుంది, ఫైనల్ ఎగ్జామ్ కూడా రాసేస్తుంది. అలా రాసిన ఇక ఇందు అయితే ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత తనకి రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కలని, నందు కలని నెరవేర్చడానికి కానిస్టేబుల్ కూడా ఒక కన్నతండ్రుల బాధ్యత తీసుకుని తనని చదివిస్తాడు. తను కూడా ఇక పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి కష్టపడి చదువుతూ ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ అయ్యి తన వాళ్లను కలుసుకోవాలని, తన వాళ్లను బాధపెట్టిన వాళ్లకు బుద్ధి చెప్పాలని పట్టుదలగా చదువుతుంది. ఎగ్జామ్స్ కూడా అలానే ప్రిపేర్ అవుతుంది. చిన్నప్పటినుంచి నీలో ఉన్న పగ, పంతం, కసి ఇవే నిన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి, ఖచ్చితంగా నువ్వనుకున్నది సాధిస్తావమ్మా అని చెప్పేసి ఇక అక్కడ కానిస్టేబుల్ అయితే నందుతో చెప్తూ ఉంటాడు. నందు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక రిజల్ట్ రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు ఎలా అయితే ఆన్లైన్లో చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ వచ్చిందో అలాగే డిగ్రీని కూడా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి తన చెల్లెలు అంటూ ఉంటే, నువ్వు గనక అరిచావు అంటే ఇప్పుడు వీళ్లందరూ కలిసి ఇక నన్ను బయటికి గెంటేస్తారు, ఇప్పుడు అరవకు తల్లి, నేనిలా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని కేవలం మనసులో మాత్రమే సంతోషపడు, నీకేవైనా కావాలి అంటే వండి పెడతాను తప్ప ఇంకేమీ అడక్కని చెప్పి తన చెల్లెలకు చెప్పేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. నానమ్మ తాత పరిస్థితి కూడా అదే కదా, వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే సీన్ ఉండదు. కాకపోతే కాస్త సంతోషంగానే ఉంటారు, పైకి వ్యక్తం చేయకపోయినా సరే. నువ్వు ఇలాగే ఇంకా చదువుకోవాలి, నువ్వనుకున్నది సాధించాలి, ఇంకా చదువుకుని ఇంక నేననుకున్నది సాధించడానికి ఇంకెంతో టైం లేదు కదా నానమ్మ, తప్పకుండా అనుకున్నది సాధించి ఈ దుగ్గిరాలవారి పరువు నిలబెట్టడానికి ఇంతవరకు లాక్కొచ్చాను, ఇక ముందు ఆ భగవంతుడి సాయం తప్పకుండా దొరుకుతుంది అని చెప్పేసి నాలాగే నందు కూడా చదువుకొని ఏదో ఒక చోట గొప్ప స్థాయిలో ఉంటుందనుకుంటున్నాను. ఖచ్చితంగానే దానికి వాళ్ళ అమ్మలాగే పంతం పట్టుదల ఎక్కువ, ఖచ్చితంగా అది పోలీస్ ఆఫీసర్ అవ్వే వస్తుందేమో మన ముందుకని నా మనసు చెప్తోంది. ఏమో నానమ్మ, అది ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో, చిన్నప్పట్నుంచి దానికోసం ఎంతో వెతికాను, కాకపోతే నాలా అది కష్టాలు పడకుండా బయట ప్రశాంతంగా బ్రతుకుతుందేమో అని ఇప్పటివరకు తనని ఇక బయటే ఉండనిద్దామని ఆలోచించి అలా వదిలేశాను. అది క్షేమంగా ఉంది అని కబురు తెలిస్తే చాలు, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇందు. సరే అమ్మా, ఇక్కడ మాత్రం నువ్వు అనుకున్నది సాధించి చూపించు అని చెప్పేసి ఇక అక్కడ తన నానమ్మ తాతయ్య ఇందుని దీవిస్తారు. ఈలోగా ఒక కాల్ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి, సుభాష్, లాయర్ గారు మీరా? అవునండి, ఇన్నాళ్లుగా మీరు ఎదురుచూసిన టైం రానే వచ్చేసింది, ఇక మీ మనవరాలికి మైనారిటీ తీరిపోయింది కాబట్టి తను మేజర్ అయ్యింది, తనకిప్పుడు ఆస్తి అధికారాలు తన చేతిలో పెట్టడానికి వచ్చాను. ఏంటి దాని చేతిలోనా అంటూ ఉండగానే సుభాష్, అపర్ణ బయటికి వస్తారు. ఇందు కూడా బయటికి వస్తుంది.
లాయర్ గారు వచ్చారా? ఏంటి, కొత్తగా మనవరాలి చేతిలోకి అధికారాలు వెళ్లాలని చాలా ఆశపడుతున్నట్టున్నారు? అది జరగదులే. ఈ ఆస్తి కూడా నా పేరు మీదే ఉండాల్సిందే. అది జరగదు. మీ పేరు మీదకి ఎప్పటికీ మారదు. ఈ ఆస్తి తన తల్లిదండ్రులకు చెందిన ఆస్తి. తల్లిదండ్రులు తన పేరు మీదకే రాశారు. ఇప్పటివరకు గార్డియన్గా ఉన్నారు తప్ప ఆస్తి అధికారాలు మీ చేతికి రాలేదు. ఇదిగోండి ఇందుగారు, ఆస్తి అని చెప్పి ఆస్తి పేపర్స్. ఇక నుంచి ఈ ఆస్తి మీది. అలాగే కంపెనీ, మిగిలినవన్నీ ఇక మీ పేరు మీదే ఉన్నాయి. మీరు అనుభవించొచ్చు. మీకు ఎలాంటి అధికారమన్నా ఉంది. మీ మీద ఎవరికీ పెత్తనం చేసే అధికారం లేదు అని చెప్పేసి ఇక లాయర్ చెప్పేసరికి పక్క నవ్వుకుంటుంది. ఏంటి, దీనికి అధికారాలా? దీనికి సంతకం చేయడం కూడా రాదు. దీనిది జీరో నాలెడ్జ్. దీనికి చదువు సంధ్య లేదు. పేపర్స్ ఇలా ఇచ్చేసి మూసుకొని పక్కన కూర్చో. ఏంటి, నా మనవరాలికి చదువు లేదా? చదవవే ఇందు. ఏంటి, పిచ్చిపట్టినట్టుందేంటి అపర్ణకి? ఆస్తి పేపర్స్ చూసుకునేసరికి దీనికి చదువు లేదన్న విషయం మర్చిపోయావా? ఇందు, చదవ్వే అని చెప్పి అంటూ ఉండగానే ఆస్తి పేపర్స్ మీద ఉన్న ప్రతి చిన్న లాజిక్ని చదివి తన పేరు మీద తన తల్లిదండ్రులు ఎలా రాశారో, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులున్నాయి ఇంగ్లీష్లో మరీ చదివి వినిపించేసరికి దెబ్బకు దిమ్మ తిరిగే షాక్ ఎదురైపోతుంది రేఖకైతే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది.